మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక విమానాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు అన్నట్లు కూడా వైసీపీ వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగానే వాడుతున్నారంటారా? ఇదే అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ప్రత్యేక విమానాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారా? ఇది పచ్చి అబద్ధం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్టీఐ సమాచారాన్ని తీసుకున్నారు. ఆర్టీఐకి అప్లై చేస్తే ఆర్టీఐ సమాచారం ఇచ్చింది. లోకేష్ గారు ఇప్పటి వరకు విమానాన్ని వాడటం కారణంగా ఎంత ఖర్చు పెట్టారో మీరు ఇవ్వండి అని చెప్తే అసలు ఏమీ వాడలేదు. ప్రత్యేక విమానానికి ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఒక పైసా కూడా వాడుకోలేదు, పైసా కూడా తీసుకోలేదు ప్రత్యేక విమానం కోసం అని చెప్పి ఆర్టీఐ అఫీషియల్గా ఇచ్చినటువంటి రిపోర్టు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? కొన్ని కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ప్రత్యేక విమానానికి లోకేష్ గారు ఖర్చు పెడుతున్నారు. ప్రత్యేక విమానంతో లండన్ వెళ్తున్నారు, ప్రత్యేక విమానంతో సింగపూర్ వెళ్తున్నారు, ప్రత్యేక విమానంతో దావోస్ వెళ్తున్నారు, ప్రత్యేక విమానాల్లో వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజము అనే దాని మీద ఆర్టీఐకి ఒక ఓటరు అప్లై చేశాడు. ఆర్టీఐకి అప్లై చేస్తే ఆర్టీఐ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక పైసా కూడా ప్రత్యేక విమానం కోసం లోకేష్ గారు క్లెయిమ్ చేయలేదు అని చెప్పారు. ఆయన సొంత ఖర్చులతోటి ఆయన ఎక్కడికైనా ప్రత్యేక విమానాలు వెళ్తే సొంత ఖర్చులతోటి వెళ్తున్నారు, ఎక్కడ కూడా ప్రభుత్వం ధనాన్ని వినియోగించలేదు అని చెప్తున్నారు. ఇది పచ్చి నిజం. కానీ వాస్తవానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? ప్రతి వారం వీకెండ్లో ప్రతి వారం హైదరాబాద్ వస్తున్నారు ప్రత్యేక విమానంలో. ఆ ప్రత్యేక విమానానికి అయ్యారు ఖర్చులు ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నారు లోకేష్ గారు అని చెప్పి విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. అది తప్పు అని చెప్పేసి అఫీషియల్గా తేలింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్టీఐకి అప్లై చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 222 కోట్ల రూపాయలు కేవలం ప్రత్యేక విమానాల కోసం ఆయన ఖర్చు పెట్టారని చెప్పేసి ఇచ్చింది, ఆర్టీఐ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 10 కిలోమీటర్లకు హెలికాప్టర్ను వాడారు. తాడేపల్లి నుంచి అమరావతికి రావడానికి హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. కేవలం 6 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడారు. ప్రత్యేక విమానాలు లండన్ వెళ్ళడానికి ప్రత్యేక విమానాలు, ఎక్కడికి వెళ్ళడానికి ప్రత్యేక హెలికాప్టర్లు వాడేవాళ్ళు ఆయన. సార్, ఇప్పుడు ఇలాంటివి చూసిన తర్వాత అంటే వాళ్ళు ఇలా చెప్తే నమ్ముతారంటారా పబ్లిక్? అంటే నమ్ముతారు కదా, నమ్మే అవకాశం ఉంది కదా. ఇప్పుడు లోకేష్ గారు ప్రత్యేక విమానాలు తిరుగుతున్నారు, ఇది వాస్తవం. అయితే ఎవరు డబ్బులతో తిరుగుతున్నారు? ఆయన సొంత డబ్బులతో తిరుగుతున్నారు. కానీ ప్రచారం ఏం చేస్తున్నారు? ప్రభుత్వ డబ్బుతోటి ప్రజాధనంతో తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు నిజం ఏంటి? ఆర్టీఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన సొంత డబ్బులతోటి ఆయన ప్రత్యేక విమానాలు వెళ్తున్నారు తప్పితే ప్రభుత్వ ధనంతో ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానంలో వెళ్తలేదు అని చెప్పి ఆర్టీఐ చెప్తుంది. కానీ అవతల ప్రచారం ఏంటి? ప్రతి వీకెండ్కి హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ గారు. వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దీనికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సహజంగా ఇప్పుడు ఆర్టీఐ రిపోర్ట్ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఫ్యాక్ట్ చెక్ చేశారు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఫ్యాక్ట్ చెక్ కూడా చేసింది. అలాగే ఆర్టీఐ నుంచి రిపోర్ట్స్ తీసుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు లోకేష్ గారు వాడలేదు ప్రత్యేక విమానం కోసం ప్రభుత్వం డబ్బులు అని చెప్పి తేలింది. కానీ ఇది బయటకు వచ్చే లోపలే అబద్ధం వెళ్ళిపోయింది కదా బయటికి. ఈ నిజం అనేది బయటకు వచ్చే లోపలే అబద్ధం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా. ఆ నిజమే కదా. జనరల్గా విమానాల్లో వెళ్తున్నప్పుడు సహజంగా ఏమనుకుంటారు? ప్రభుత్వ డబ్బుతో వెళ్తున్నారు అనుకుంటారు. కానీ ప్రభుత్వ డబ్బుతో వెళ్తలేదు, ఆయన పర్సనల్ డబ్బుని ఖర్చు చేసుకుంటున్నారు ప్రత్యేక విమానాలకి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? వాయిస్ వినిపిస్తారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళు కానీ రామోజీరావు సంస్కరణ సభకు 10 కోట్లు, నారా భువనేశ్వరి సభకు హాజరైతే 7 కోట్లు, భువనేశ్వరి గారు సభకు హాజరైతే 7 కోట్లు అంట. యోగా డేకి 100 కోట్లు, మోడీ సభకు 1000 కోట్లు, అన్నా క్యాంటీన్ సలహాదారులకు 50 కోట్ల జీతం, పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్కి 700 కోట్లు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో వాస్తవం ఉందా అని క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదంటే ఇదే నమ్మే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమంటున్నారు. అసలు పాయింట్కి వచ్చారు. చాలా చేశారు సార్. ఇప్పుడు 2,51,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారనంటే అతి పెద్ద దోపిడీ చేశారు. లిస్టు చాంతాడు అంటున్నది
అరగంట డిబేట్ కూడా సరిపోదు, కొన్నే చెప్తా నేను. అదే. ఒకటి, రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే. ఆయన పేరుతో సంస్మరణ సభ అని చెప్పి పెట్టారు, 10 కోట్లు. నారా బేరి భువనేశ్వర్ గారు సభ కట్టింది అయితే 7 కోట్లు. యోగాంధ్రకు 300 కోట్లు. 5 సార్లు మోడీ టూర్కి 1000 కోట్లు. 34 మంది సలహాదారులకి నెలకు ₹1,00,000 జీతాలు. ₹5 అన్నా క్యాంటీన్ కి, సీఈఓకి జీతం, చైర్మన్ కి జీతం, సలహాదారులు అంటే అన్నా క్యాంటీన్ కి వాళ్ళకి జీతాలు. 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు, సంవత్సరానికి 750 కోట్ల జీతాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు, 50 కోట్ల జీతాలు. చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు 3.5 కోట్లు, డిజైనింగ్ లైట్లకు 4.5 కోట్లు. అమరావతిలో 1000 కోట్ల కాంట్రాక్ట్ కి 10,000 కోట్లకి ఇచ్చేయడం, దోచుకోవటం. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, 101 కోట్లు, 175 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేయడం, 22-25 కోట్ల కంటే కాదు, మిగిలిన వీళ్ళు దోచేయడం. ఎన్టీఆర్ గారి 300 విగ్రహానికి డిపిఆర్ కి 11.5 కోట్లు. సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎం లో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు 100 కోట్లు. అలానే చాలా పెద్ద దుబారా సార్. పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, నేషనల్ మీడియా యాడ్లు, ప్రకటనలు, హోర్డింగ్లు, ఆల్ పబ్లిసిటీ ఖర్చు. లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్ కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు 747 కోట్లు సార్. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది. సార్ ఏదో సరుకుల బిల్లు చెప్పినట్టు దిమ్మ తిరిగి సర్కిల్ లిస్ట్ రేట్లు చెప్పినట్టు చెప్పాడు ఆయన. ఇష్టానుసారం ఒక లిస్ట్ రాసుకొని వచ్చి చెప్పారు ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన. ఆయన చెప్పిన దాంట్లో ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లకి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు విచ్చలవిడిగా వాడుతున్నారని చెప్పారు. మరి ఆర్టీఐకి పోయి సమాచారం తీసుకుంటే ఏమీ తీసుకోలేదని చెప్పారు కదా, మరి ఏమంటారు ఇప్పుడు? ఇప్పుడు అంటే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, 1-4 సార్లు చెప్తే వింటారు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని నిజం ఉన్నాయి, కొంతవరకు నిజం ఉంది అంతే తప్ప స్పెషల్ ఫ్లైట్ విషయంలో అది పచ్చి అబద్ధం. అది లేదని చెప్పి ఆర్టీఐకి చెప్తుంది కదా. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని నమ్మాల్సిందే. సో స్పెషల్ ఫ్లైట్లు లేదు, 100 కోట్లు అని చెప్పి చెబుతున్నాడు ఆయన. అది లేదు. అలాగే నరేంద్ర మోడీ గారు వస్తే 1000 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నాడు. 1000 కోట్లు ఎందుకు అవుతుంది? తర్వాత పబ్లిసిటీ, యాడ్స్కి 700 కోట్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన బటన్ నొక్కినప్పుడల్లా 100 కోట్ల రూపాయల యాడ్స్ సాక్షి మీడియాకి, సాక్షి ఛానల్కి ఇచ్చేవాళ్ళు. సాక్షి పేపర్ కన్నా సాక్షి, ఇందిరా టెలివిజన్ అండ్ సాక్షి మీడియాకి ఇచ్చేవాళ్ళు. మరి ఆ రోజు ఇచ్చినటువంటి యాడ్స్ డబ్బులు ఎంత, ఇప్పుడు పెడుతున్న ఎంత లెక్క చూడొచ్చు. వాళ్ళేమి దాన్ని ఏమి సీక్రెట్గా పెట్టేదేం కాదు కదా. ఇప్పుడు ఒక స్కీము లేదంటే ఒక ఏదన్నా ఈవెంట్ జరిగేటప్పుడు పబ్లిసిటీ ఇవ్వటం అనేది కామన్. అది ఏ ప్రభుత్వం అయినా చేసేదే. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతమంది సలహాదారులను పెట్టింది? అసలు ఒక సజ్జల రామకృష్ణ గారి అకౌంట్లోనే కొన్ని కోట్ల రూపాయలు వేశారు కదా శాలరీ రూపంలో. మరి ఇప్పుడు కేవలం ఇది అబద్ధాలతో కూడిన దుమారాన్ని లేపడం తప్పితే నిజాలు చాలా వరకు లేవనిపిస్తుంది. నిజాలు చేస్తే ఇబ్బందిలే, ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు వాయిస్ వినిపించాల్సిందే. అయితే నిజంతో కూడినటువంటి వాయిస్ వినిపించాలి. ఇలా అబద్ధాలతోటి పోర్ట్రేట్ చేస్తూ చెప్పేటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఆ పార్టీకే నష్టం. ఆ పార్టీకే నష్టం. 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడాలి. మొన్న శ్యామలా గారు మాట్లాడారు. శ్యామలా గారు పోలవరం ఎత్తు గురించి మాట్లాడారు. పోలవరం ఎత్తు ఎప్పుడు తగ్గించారు అనేది ఆమెకు తెలీదు. పోలవరం ఎత్తు తగ్గించడం 2 విడతలుగా నిర్మిస్తాము, ఎత్తు ఫస్ట్ విడతలు తగ్గించిన ఎత్తు మేరకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు. అది ఆవిడకి తెలియకుండా మాట్లాడుతున్నారు. అలాగే ఏదైనా ప్రతిపక్షం వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్టడీ చేసి మాట్లాడితే న్యాయం జరుగుతుంది ప్రజలకి. గాసిప్స్ని క్రియేట్ చేస్తే నష్టం జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారి విమానానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు అంటున్నారు. అది పచ్చి అబద్ధం అని చెప్పేసి ఆర్టీఐ చెప్తుంది. మరి ఆర్టీఐ చెప్పింది అనాలా, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది అనాలా? ఓకే సార్, థ్యాంక్ యూ.